విజయవాడలో సీఎం చంద్రబాబు పర్యటన ఇంకా కొనసాగుతుంది. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు సీఎం చంద్రబాబు. సింగ్ నగర్లో సహాయక చర్యలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. వరద గుప్పిట్లో ఉన్నటువంటి విజయవాడ నగరంలో ఆయన పర్యవేక్షిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఆయన ఇంకా అక్కడే పర్యటిస్తున్నారు. ఆ పర్యటనలో భాగంగా పలువురికి భరోసా కల్పిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తున్న దృశ్యాలు టీవీ9 స్క్రీన్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. సమయం 11:30 అవుతుంది. ఈ టైంలో కూడా ఆయన అక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా పర్యటిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. కలెక్టరేట్లోనే ఇవాళ ఆయన బస చేసే అవకాశాలున్నాయి. బోట్లో స్వయంగా వెళ్లి బాధితుల కష్టాలను చూస్తున్నారు. ఆయన వాళ్ళ కష్టాలను చూసిన తర్వాత తనకు నిద్ర కూడా పట్టడం లేదని చెప్తున్నారు. ఇంకా అక్కడే ఉండి వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని విధాలా వారిని ఆదుకుంటానంటూ వారికి ఒక ధైర్యాన్ని నింపుతున్నారు ముఖ్యమంత్రి. కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు. వరదలు వానకు సంబంధించి అలాగే అక్కడ జరుగుతున్నటువంటి నష్టానికి సంబంధించి ఆరా తీశారు ప్రధాని. అయితే ప్రధానిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే హెలికాప్టర్లు పంపాలని కూడా ఆయన ప్రధానిని కోరినట్టు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బాధితుల కష్టాలు తీర్చే వరకు ఇక్కడే ఉంటానని ఆయన అక్కడే భీష్మించి కూర్చున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతామంటూ కూడా ముఖ్యమంత్రి తెలుపుతున్నారు. పలువురు అధికారులతో మాట్లాడుతున్నారు. పరిస్థితిని కంట్రోల్ చేసే విధంగా ఆయన అన్ని రకాలుగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.